హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2025 సంబంధించి ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. మరి ఇక ముగ్గురి పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి, కనుక్కోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీనికి కోడింగ్ విధానంలో నేను మీకు సింపుల్గా నేర్పిస్తాను, నేర్చుకున్నాం ఒకసారి. ఎందుకంటే మనం అలాగే చూసాం, ఫిజిక్స్ అయితేనేమి, మెడిసిన్ అయితేనేమి, ఎకనామిక్స్ అయితేనేమి చూసాం చాలా సింపుల్గా. మరి ఈ యొక్క వీడియోలో మనం కెమిస్ట్రీ మీద కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు చూద్దాం. ఎందుకంటే మనకు 4 రంగాల్లో 4 × 3 = 12 మెంబర్స్కు, సాహిత్యంలో ఒకరికి, శాంతిలో ఒకరికి, మొత్తం ఈ సంవత్సరానికి సంబంధించి 14 మందికి ఇక నోబెల్ అవార్డ్స్ రావడం జరిగింది. అందులో కెమిస్ట్రీ నుంచి కూడా ముగ్గురికి వచ్చింది. మరి ఎవరి వల్ల అంటే రిచర్డ్ రాబ్సన్, సుసుమా కిటగావా, ఒమర్ ఎం యాగి ఇలా ముగ్గురికి 2025 సంబంధించి కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఒకసారి చూద్దామా. సో రిచర్డ్ రాబ్సన్, సుసుమా కిటగావా, ఒమర్ ఎం యాగి. మరి దీన్ని ఎట్లా సరి గుర్తుపెట్టుకోవాలని ఉందా చూద్దాం. ఒక చిన్న కథ అన్నమాట. రాబిన్సన్ యొక్క దొంగనా కొడుకు, సుసుమా అంటే సుష్మా కోసం నాకు సుష్మా కావాలని నానా యాగి చేసినాడు. సరే చూద్దామా. నానా యాగి చేసినాడు. ఓకే. రిచర్డ్ దొంగనా కొడుకు, రాబరీ అంటే దొంగతనం కదా. రిచర్డ్ దొంగనా కొడుకు ఎవరి కోసం? సుష్మా కోసం కిటగావా. సుష్మా కోసం ఏం చేశాడు? నానా యాగి చేసినాడు. అయిపోయి. ఓకే. రిచర్డ్ దొంగ కొడుకు సుష్మా కోసం నానా యాగి చేసినాడు. అయిపోయి. రిచర్డ్ సుష్మా కోసం అంటే సుష్మా కిటగావా ఏం చేశాడు? నానా యాగి. ఒమర్ అబ్దుల్లా ఉన్నాడు కదా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. సో అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. ఒమర్ ఎం నానా యాగి చేసినాడు. అయిపోయింది. అంతే అయిపోయింది. 3 క్వశ్చన్, 3 పేర్లు వరుసగా అయిపోయాయి. రిచర్డ్ రాబ్సన్, సుష్మా కిటగావా ఏం చేశాడు? నానా యాగి చేశాడు. ఎవరు? జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో. కాబట్టి ఒమర్ ఎం యాగి, నానా యాగి చేసినాడు. సింపుల్గా అయిపోయింది కదా. కాబట్టి ఈ విధంగా మీరు నేర్చుకుంటే ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ వచ్చే సంవత్సరం వరకు మీరు ఏ పేరు అడిగినా, ఏ రంగం అడిగినా కూడా మీరు ఇట్లే చెప్పేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ.